హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలక్ష్మిస్ గ్రీనరీ. ఈరోజు వీడియోలో డ్రెసినా ప్లాంట్స్ ఎలా రిపోర్టింగ్ చేయాలి, అలాగే సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి, ఈ ప్లాంట్ మెయింటెనెన్స్ ఎలా ఉండాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దామండి. అలాగే ఈ ప్లాంట్స్ అయితే ఆన్లైన్ సేల్స్ కూడా ఉన్నాయండి. ఎవరికైనా ప్లాంట్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ ప్లాంట్స్ కి సాయిల్ మిక్స్ ఎలా ఉండాలి అంటే మట్టి, ఎరువు, అలాగే కోకోపీట్ 3 కూడా ఈక్వల్ గా తీసుకోవాలండి. దీంతో పాటు కొద్దిగా వేపపిండి కూడా కలిపి మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఈ ప్లాంట్ అయితే లో లైటింగ్ ప్లాంట్ అండి. అంటే మనం ఇండోర్ ప్లాంట్ అనగానే కంప్లీట్ గా ఇంట్లో పెట్టేస్తూ ఉంటాం కదండి. ఇండోర్ ప్లాంట్స్ అయినా కానీ కొన్ని 0 లైట్ లో రావండి. అంటే కొంచెమైనా మనకి విండో నుంచి కానీ లేదంటే డోర్ తీసినప్పుడు మెయిన్ డోర్ నుంచి కానీ రోజులో ఏదో ఒక టైంలో కొంత లైటింగ్ అనేది ప్లాంట్ కి పడాలి. అలా పడితేనే ప్లాంట్ గ్రోత్ ఉంటుందండి. 0 లైట్ లో అయితే మనకి ఈ ప్లాంట్స్ రావు. లో లైటింగ్ లేదంటే సెమీ షేడ్ అలా ఈ ప్లాంట్స్ అయితే హ్యాపీగా వస్తాయండి. ఈ ప్లాంట్స్ ని మనం ఎంట్రన్స్ దగ్గర కానీ లేదంటే బాల్కనీలో కానీ చక్కగా పెంచుకోవచ్చు. ఒక పూట లేదంటే 2 అవర్స్ అలా ఎండ పడే ప్లేస్ లో చక్కగా ప్లేస్ చేసుకుంటే చాలా బాగా వస్తాయండి. పెద్ద పెద్ద చెట్లు ఉన్న చోటైనా కానీ ఆ చెట్ల కింద కూడా చక్కగా వస్తాయి ప్లాంట్స్. ఈ రేషియోలో గనక తీసుకుంటే మట్టి ఇలా ఉంటుందండి. చక్కగా చాలా వరకు అన్ని రకాల ఇండోర్ ప్లాంట్స్ కి ఈ సాయిల్ మిక్స్ అయితే సరిపోతుంది. చాలా సింపుల్ గా మనం చక్కగా మిక్స్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇంకా పర్లైట్ లేదంటే ఇంకా కొన్ని ఐటమ్స్ కూడా కలుపుతూ ఉంటారు, అవి కూడా వేసుకోవచ్చు. మనం ఇలా సింపుల్ గా అయినా కానీ ఇలా మిక్స్ చేసుకున్న మొక్కలు అయితే హ్యాపీగా వస్తాయండి. ఈ ప్లాంట్స్ కి ఈ సాయిల్ మిక్స్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇక పాట్ సైజ్ అండి. మనం పాట్ సైజు కొంచెం పెద్ద పాట్స్ తీసుకుంటేనే మంచిది. అలాగే హోల్స్ కూడా పాట్ కి ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. నేను తీసుకున్న పాట్ సైజ్ వచ్చేసి 8 ఇంచ్ అండి. 8 ఇంచ్ కన్నా పెద్ద పాట్ అయినా మొక్కకి బాగుంటుంది. నేనైతే 8 ఇంచ్ పాట్స్ తీసుకున్నాను. ఇక డ్రెసినాలో మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి గ్రీన్ కలర్ డ్రెసినా. ఇది కూడా చాలా బాగుంటుంది. మనం ఏ ప్లాంట్ నైనా రిపోర్టింగ్ చేసేటప్పుడు ప్లాంట్ కి కింద ఉన్న సాయిల్ అయితే రిమూవ్ చేయాలండి. ఎందుకంటే కొన్ని నర్సరీల్లో ఉట్టి సాయిల్ లోనే పెట్టి పెంచుతారండి మొక్కలు. అలా ఉట్టి సాయిల్ లో పెట్టి పెంచినప్పుడు మట్టి అనేది గట్టి పడిపోతుంది. అలా గట్టి పడిపోయినప్పుడు వేర్లు అనేది కొత్త వేర్లు వచ్చి మొక్క ఎదగడం జరగదనమాట. మనం కొత్త మట్టిలో పెట్టిన ఆ మట్టి ముద్ద అలానే ఉంటుంది. కాబట్టి మనం అడుగు మట్టి వరకు కొద్దిగా రిమూవ్ చేసుకొని చక్కగా కనుక ప్లాంట్ నాటినట్టయితే వేర్లు త్వరగా స్ప్రెడ్ అయ్యి మొక్క ఎదగడానికి అవకాశం ఉంటుంది. అందుకని నేనైతే ప్రతి మొక్కకి ఇలా మట్టిని చూసుకొని అడుగునున్న సాయిల్ అయితే రిమూవ్ చేస్తానండి. మట్టి గట్టిగా ఉంది అనుకుంటే కనుక ఖచ్చితంగా ప్లాంట్ కి అడుగున్న మట్టిని అయితే తీసేయాలి. మనం అలాగే గులాబీ మొక్కలు తెచ్చుకున్నప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాము. రోజ్ ప్లాంట్స్ కి అయితే మట్టి చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇంకా గులాబీ మట్టిలో అసలు ఏమీ కలపరు. మనకు వచ్చే మొక్కలు గులాబీ మొక్కలు నర్సరీ నుంచి తెచ్చుకుంటే ఖచ్చితంగా గులాబీ మొక్కలకు కూడా ఇలా రిమూవ్ చేసే నాటుకోవాలి. ఇక ఈ ప్లాంట్స్ కి వాటరింగ్ విషయానికి వస్తే మనం ఇండోర్ ప్లాంట్స్ అంటే కొంచెం సెమీ షేడ్ లోనే పెడతాము, లేదంటే ఎండ తక్కువ ఉన్న ప్లేస్ లోనే ప్లేస్ చేస్తాం. అప్పుడు మట్టి అస్సలు ఆరదు. కాబట్టి మనం మట్టి ఆరిందా లేదా అనేది చెక్ చేసుకుని అయితే వాటర్ ఇవ్వాలండి. కుండీలో తేమని ఎప్పుడు కూడా మనం చెక్ చేసుకుని వాటర్ ఇవ్వాలి. ఎందుకంటే ప్లాంట్స్ ఓవర్ వాటరింగ్ వల్ల కూడా చనిపోతూ ఉంటాయి. కాబట్టి మనం వాటర్ అయితే చెక్ చేసుకుని ఇవ్వడం మంచిది. ఈ ప్లాంట్స్ కి అయితే 3 డేస్ కి అలా ఇవ్వచ్చండి. ఇది వింటర్ సీజన్ కాబట్టి. అదే సమ్మర్ లో అయితే మనం డే బై డే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మట్టి చెక్ చేసుకుని చక్కగా వాటరింగ్ ఇస్తే మొక్కలు అయితే బాగా వస్తాయి. ఇక ఈ ప్లాంట్ కి ఫెర్టిలైజర్ అండి. ఫెర్టిలైజర్ కి వచ్చేసరికి మనం ఓన్లీ కంపోస్ట్ ఇస్తే చాలు, ఇంకేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉంటే ఎన్పికే కొంచెం వేయొచ్చు, లేదంటే కంపోస్ట్ చాలండి. మనకి ఓన్లీ లీవ్స్ వరకే వచ్చే ప్లాంట్స్ కి వేటికైనా నైట్రోజన్ ఉండే ఫెర్టిలైజర్ ఇస్తే చాలు. మనం డిఏపి గానీ లేదంటే మస్టర్డ్ కేక్ అలాంటివి ఏమీ అవసరం లేదండి. ఇండోర్ ప్లాంట్స్ కి అలాగే క్రోటన్ ప్లాంట్స్ కి ఓన్లీ మనం కొంచెం ఎన్పికే, లేదు మన దగ్గర అవైలబుల్ గా ఉంది అంటే కంపోస్ట్. ప్రతి 15 రోజులకు ఒకసారి కంపోస్ట్ కానీ ఎన్పికే కానీ మన దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే అది ఏదైనా ఒకటి ఇవ్వచ్చు. ఇక మొక్క నాటిన రోజు అయితే ఫుల్ గా వాటర్ ఇవ్వాలండి. తర్వాత నుంచి మనం ప్లాంట్ మట్టి ఆరిందా లేదా అనేది చెక్ చేసుకుని వాటర్ ఇస్తే సరిపోతుంది. నాటిన రోజు అయితే ఫుల్ గా వాటర్ ఇచ్చేసేయాలి. ఓకే అండి, ఇది ఈ రోజు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక మీకు ఎలా అనిపించింది అనేది చిన్న కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.